ఏంటి? ఏంటి మీరు నిన్నంతా చేసిన అరాచకం? ఓ పక్క మీకు స్పష్టంగా చెబుతుంది ప్రభుత్వం దగ్గర మొత్తం 15,000 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జాబితా ఉంది. వాళ్ళేంటంటే ఉదార స్వభావాలు, ధర్మం 4 పాదాల మీద నడిచేట్టు వ్యవహరించేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఒక్కసారి అవును. ముఖ్యమంత్రి గారు కన్నెర్ర చేసి డీజీపీ గారు ఉగ్రరూపం చూపిస్తే 15,000 మంది దే విల్ బి బిహైండ్ బార్స్. వదిలేయండి, 4 ఏళ్ళు ఓపిక పట్టండి. జనం మ్యాండేట్ ఇచ్చేదాకా ఓపిక పట్టండి. ఎందుకు ఈ జనంలోకి వచ్చి ఈ రాళ్ళు రప్పులు ఎసరటాలు, ఖచ్చితంగా సార్, ఈ ఓపిక అరుపులు పడతాము. కేకలు? కొంచెం ట్రై టు బి డెమోక్రటిక్. అసాంఘిక అసాంఘిక శక్తులము మేము పెట్టుకునేటువంటి ప్లే కార్డులు చాలా ఘోరంగా ఉన్నాయి. మేము మాట్లాడే మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి. మా ప్రవర్తన చాలా అసాంఘికమైనటువంటి రీతిలో ఉంది సమాజంలో. కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులు అని చెప్పి ఆయన జనసేన పార్టీ లక్ష్మీకాంత్, వంశీకృష్ణ గారు చెప్పుకుంటున్నారు. ఒక నిమిషం ఈ పాట వినండి సార్. అదేం వినపట్టలేదు కానీ విషయం చెప్పండి. మీరు వాడిన పిన్ వినపట్ల. వినిపించట్లా మీకు మీరు వాడండి. మంచిదంటే మీరు విషయం చెప్పేయండి. దాంట్లో ఏముందో కంటెంట్ చెప్పేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఒక సాంగ్ సార్, జూలు విప్పి దూకుతది ఎల్లో సింగము, కోర్ర మీసము మెలితిప్పెను లోకేష్ గారు, ఎవడొస్తాడో రాని చూసుకుందాము. దాంట్లో ఏముందండి? దాంట్లో ఏమన్నా రపరప నరుకుతాం అలా ఏమన్నా ఉందా? వర్డింగ్ ఊరికే బాగానే ఉంది. చేస్తాం. అది మర్చిపోయారు. వర్డింగ్ బాగానే ఉంది కదా. దాంట్లో మీకు అభ్యంతరకరంగా కనిపించింది మేము ఏముంది? రప్పరప్పని నరికేస్తామనేమి వీళ్ళని అనలేదు. వాళ్ళు భయపడతా ఉంటే దానికి మేమేం చేయలేం. అంటే వీళ్ళు చేసే పనులు ఆ ప్లకార్డ్ లో ఉన్నది ఏంటండి? ఆ ప్లకార్డ్స్ లో ఉన్నదేంటి? ఆ ప్లకార్డ్స్ లో ఉన్నది ఏంటండి చెప్పండి సార్. ప్లకార్డ్స్ లో ఎక్కడ కూడా ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, అభిమానులను ఎవడో వాడు పెట్టుకొచ్చే ప్లే కార్డ్ కి పార్టీకి సంబంధం ఉంటున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గా పోయి వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు మొన్న సాక్షి కార్యాలయాల మీద. మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతాయి దాడులు? అది ఆర్గనైజ్డ్ క్రైమ్. అక్కడ ఏదో కింద గోడౌన్ ఉంది, గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకుంటే సాక్షికారాల మీద దాడి అంటారు ఏంటండి? ఏం మాడుతున్నారు సార్ మీరు? ఆ కార్యాలయం గురించి నేను మాట్లాడట్లేదు సార్. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చేశారు వీళ్ళు. సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో చేశారు వాళ్ళు. వీళ్ళు క్రిమినల్స్ కాదా? అసాంఘిక శక్తులు కాదా వీళ్ళు? వీళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళా మాటలు. ఆయన వంశీకృష్ణ గారు లక్ష్మీకాంత్ గారు ఏం మాడుతున్నాడు? ఆయన ఏందో గంజాయి బ్యాచ్ బెట్టింగ్ అంట. లక్ష్మీకాంత్ నువ్వు చెప్పు, బెట్టింగ్ ఎక్కడ ఆడాడు అతను? నువ్వు చూసావు వెళ్ళి? గుంటూరులో, చూసావా? అరండాలపేటలో ఇతనికి డబ్బులు ఇవ్వాలి. 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ ఆడింది. అరండాలపేటలో ఇతనికి డబ్బులు ఎవరు? ఇవ్వాలి. నువ్వు చూసావా? పోలీస్ విచారణ వంశీ, నువ్వు ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీకాంత్ అనే వ్యక్తి నువ్వు పోయి చూసావా? ఒక ఆత్మహత్య నువ్వు ఇవ్వని ఏకవచనం వద్దులేండి. నేను గారు అని ఏంది మాట్లాడినప్పుడు ఆకోచన నువ్వు పట్టుకొని బెట్టింగ్ బ్యాచ్ మీ పార్టీ సంస్కారం అట్లా ఉందేమో. మీ పార్టీ సంస్కారం అట్లా ఉందేమో. అవును, మీ పార్టీ సంస్కృతి బాగా ఉత్తమంగా నేను ప్రవర్తన. గారు అని నేను ఇక్కడ గారు అని మాట్లాడుతున్నా. నువ్వు అని మళ్ళీ గంజాయి బ్యాచ్. అవును, గంజాయి బ్యాచ్ని కలవలేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? దేశం మొత్తం అంతా తెలియదా? తెనాలి వెళ్ళి గంజాయి బ్యాచ్ని కలవలేదా? ఆ మాట ఒప్పుకోవా? వాళ్ళ దగ్గర 2020లో నీ ప్రభుత్వం ఉండగానే సెక్షన్తో సహా ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది ప్రతి ఒక్కటి తెలుసు. సురేష్ గారు ఈ విధంగా 2022లో వాళ్ళు ఇంటరప్ట్ చేస్తా అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను కూడా ఇంటరప్ట్ చేస్తూ ఉంటాను సార్. మీరు మాట్లాడినప్పుడు మేము అడ్రాలా? మీరు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మేము క్వశ్చన్ వాళ్ళు ఇంతసేపు అరగంట మాట్లాడితే నేను నా పాటికి నేను ఉన్నాను. వాళ్ళు పనికి మాలిన ఆరోపణలు చేసుకుంటూ కూర్చుంటే పనికి మాలిన ఆరోపణలు కాదు, విచారణలో మరణించారని అలాగే కాస్తా. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారంట. మీరు ఒప్పుకుంటారా? వై నాట్ 175 సొసైటీని పెంపుడు ఆయన మాట్లాడండి. ఓకే, మీరు మాట్లాడండి సార్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వీళ్ళు ఆరోపణలు ఒక వ్యక్తుల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో ఈ జనసేన తెలుగుదేశం ఎంత దిగజారుడు మాటలు మాట్లాడతారంటే అంత ఘోరమైన మాటలు. ఇంతకుముందు నిన్న సభలో ఒక వ్యక్తి చనిపోయాడు, వీళ్ళేం పట్టించుకోలేదన్నారు. నిన్న పార్టీ నుంచి నష్టపరిహారం 10 లక్షల రూపాయలు పార్టీ నాయకులు వెళ్లి అతని కుటుంబ సభ్యులకి పరామర్శించి పార్టీ నుంచి సహాయం అందించడం జరిగింది. కొన్ని అనుకోని దుర్ఘటనలు జరుగుతాయి. కాకినాడలో పవన్ కళ్యాణ్ ఒక సభ పెట్టాడు, ప్రత్యేక హోదా సాధిస్తానని. ఎంపీలు కారం పూసుకొని ఒంటికని మాట్లాడిన సభలో 2 అభిమానులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. 2 అభిమానులు కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఈయన సభ కంటిన్యూ చేసి
కొట్టే కాకినాడలో నీకు తెలియదేమో అప్పుడు ఉన్నావా లేదా నువ్వు మీకు ఇంకా నువ్వు సగం కనుక్కో. మీకు ఇంకా సగం తెలియదేమో, మీకు సగమే తెలిసేమో. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి వెళ్ళి నాకు సగం తెలుసు. పిల్లల పోషణ దగ్గర నుంచి ప్రత్యక్ష కుటుంబం సాక్షి. మొత్తం బాధ్యతకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆ విషయం మీకు ఇంకా పూర్తి తెలియదేమో. నేను ప్రత్యక్ష సాక్షిని అయ్యా లక్ష్మీ ఏం ప్రత్యక్ష గారు. సాక్షి? నేను పక్కనే ఉన్నా. మేము పక్కన ఉన్నాం ఆ టైంలో, మేము పక్కన ఉన్నాం ఆ టైంలో. నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు మళ్ళీ మీరు ఇదే పవన్ లేని